అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వెంకట సిరి ఛానల్. రథసప్తమి పూజా విధానం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. పుష్యమాసం తర్వాత మాఘమాసం ప్రారంభమవుతుంది. మాఘం అంటే పాపం లేనిది అని అర్థం. సూర్యభగవానుడికి చాలా ఇష్టమైన మాసం ఈ మాఘమాసం. ఈ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే సప్తమిని రథసప్తమి అని అంటారు. మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణంతో సమానం. ఈ రథసప్తమి రోజున చేసే పూజలు దానాల వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అలాగే అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను, సిరి సంపదలను పొందవచ్చు. మాఘశుద్ధ సప్తమి రోజున సూర్యభగవానుడు పుట్టినరోజు. సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి. ఇంత శక్తివంతమైన రోజున మనం కొన్ని నియమాలను పాటిస్తే మన ఆరోగ్యం వృద్ధి చెంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈసారి మాఘమాసం శుక్లపక్షంలో సప్తమి తిథి ఫిబ్రవరి 4 మంగళవారం రోజున ఉదయం 7:56 ప్రారంభమై తర్వాత రోజు అంటే ఫిబ్రవరి 5 బుధవారం రోజు తెల్లవారుజామున 5:29 ముగుస్తుంది. సూర్యోదయంలో వచ్చే తిథిని పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ఫిబ్రవరి 4న రథసప్తమి జరుపుకోవాలని పండితులు నిర్ణయించారు. రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు మగవారు అయితే 7 జిల్లేడు ఆకులు, ఆడవారు అయితే 7 చిక్కుడుకాయ ఆకులు తీసుకుని వాటిని భుజాలపైన తలపైన ఉంచుకొని స్నానం చేయాలి. చిక్కుడు ఆకులు అందుబాటులో లేకపోతే 7 జిల్లేడు ఆకులతో అయినా స్నానం చేయవచ్చు. ఈ 7 జిల్లేడు ఆకులను సూర్యుడి 7 రంగులకు ప్రతీకగా భావిస్తారు. జిల్లేడు, చిక్కుడు ఆకులు అందుబాటులో లేకపోతే స్నానం చేసే నీటిలో ఎర్రటి పువ్వులను వేసి అయినా స్నానం చేయవచ్చు. ఈ రోజున ఇలా చేస్తే సూర్యభగవానుడు సంతోషించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. రథసప్తమి సందర్భంగా ఈ జిల్లేడు ఆకులను ఒంటికి తగిలేలా ఉంచి స్నానం చేయడం వల్ల తడిచిన జిల్లేడు ఆకుల్లోని ఔషధ గుణాలు మన చర్మానికి తాకడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే మీకున్న దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ రోజున స్నానం చేసిన తర్వాత నీటిలో కొంచెం బెల్లం ముక్క, ఒక ఎర్ర గులాబీ వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. ఆ తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రం పఠించండి. ఈ రోజున ఎవరైతే ఆదిత్య హృదయం చదువుతారో వారికి 7 తరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. ఇలా స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ సప్తమి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఆవు పాలను పొంగించి ఆ పాలతో పాయసాన్ని చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. కాబట్టి ముందుగా స్టవ్ని శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ స్టవ్ పైన ఆవు పాలను పొంగించి ఆ పాలల్లో కొత్త బియ్యం, నెయ్యి, బెల్లం, యాలకులు వేసి పరమాన్నం తయారు చేయాలి. ఆ పరమాన్నాన్ని చిక్కుడు ఆకుపైన పెట్టి దేవునికి నైవేద్యంగా పెట్టాలి. చిక్కుడు ఆకుపైన వేడివేడి పరమాన్నాన్ని పెట్టడం వల్ల చిక్కుడు ఆకులను ఔషధ గుణాలన్నీ పరమాన్నంలోకి చేరి అవకాశం ఉంది. ఇలా వీలు కాని వారు కనీసం ఒక తమలపాకు మీద అయినా నైవేద్యాన్ని సమర్పించవచ్చు. మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు ఒక రథం ముగ్గు వేసి అక్కడే ఒక చిన్న పొయ్యిని ఏర్పాటు చేసుకొని తులసి మొక్క పక్కనే ఆవు పాలతో పరమాన్నాన్ని తయారు చేసి తులసమ్మకు నైవేద్యంగా సమర్పిస్తే మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోయి అలాగే ముక్కోడి దేవతల అనుగ్రహం కలుగుతుంది. రథసప్తమి రోజు దేవుణ్ణి ఎరుపు రంగు పూలతో పూజిస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఈ రోజున చిమ్మిని దానం చేస్తే సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం. ఈ రథసప్తమి రోజు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు రథం ముగ్గు వేయాలి. అత్యంత పవిత్రమైన పండుగల్లో రథసప్తమి పండుగ ముఖ్యమైనది. రథసప్తమి రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో ఈ ప్రపంచం మొత్తం పైన తన కరుణ కటాక్ష వీక్షలను ప్రసరింపజేస్తాడు అని భక్తుల నమ్మకం. ఈ రథసప్తమి రోజున పొరపాటును కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఈ రోజున ఎవరిపైన కోపం ప్రదర్శించకూడదు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో చుట్టుపక్కల వాతావరణంలో శాంతి ఉండేలా చూసుకోవాలి. మద్యం, మాంసాహానికి కూడా దూరంగా ఉండాలి. ఈ రోజున ఉప్పు వినియోగం కూడా నిషేధించబడింది. ఈ రథసప్తమి రోజున ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. మీ పూజ గదిలో సూర్యభగవాన్ చిత్రపటం ఉంటే ఇంకా మంచిది. అలాగే ఈ రథసప్తమి రోజున ఇంట్లో సూర్యయంత్రాన్ని పెట్టుకుంటే మీ పైన సూర్యభగవాన్ అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. ఈ రోజున మీ స్తోమతను బట్టి ఎవరికైనా పేదవారికి
ఎరుపు రంగులో ఉండే ఆహార పదార్థాలను కానీ లేదా ఎరుపు రంగు వస్తువులను దానం చేస్తే మీ జాతకంలో ఉండే అష్టమ శని దోషాలని తొలగిపోయి మీ జాతకంలో సూర్యస్థానం బలపడుతుంది. ఈ మాఘమాసంలో నదుల్లో కానీ చెరువుల్లో కానీ బావుల వద్ద కానీ స్నానం చేస్తే మంచిది. నదుల్లో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కృష్ణ ఇలా పుణ్యనదుల పేర్లు తలుచుకొని స్నానం చేయవచ్చు. ఈ మాఘమాసంలో ఎవరైతే పుణ్యనదుల్లో స్నానం ఆచరిస్తారో వారికి విశేషమైన పుణ్యఫలం లభించడం, అఖండ రాజయోగం వర్తిస్తుందని పండితులు చెబుతున్నారు. మాఘమాసంలో చేసే స్నానాలు మన పాపాలను కడిగేయమని ఆ దేవుని స్మరించుకోవడం. ఈ రథసప్తమి రోజున మీ ఇంటికి దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య ప్రదక్షిణలు చేయండి. ఎవరి జాతకంలో అయితే సూర్యుడి స్థానం బలహీనంగా ఉంటుందో వారి జీవితంలో అనేక ఆర్థిక కష్టాలు, తరచూ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే సమాజంలో తగిన గౌరవం ఉండదు, చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి సూర్యుడి స్థానం బలహీనంగా ఉన్నవాళ్ళు ఈ రథసప్తమి రోజున ఉపవాసం ఉండి ఈ వీడియోలో చెప్పిన విధంగా చేస్తే సూర్యభగవాన్ అనుగ్రహం కలిగి మీ జాతకంలో అఖండ రాజయోగం, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వెంకటేశ్వరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.